ఇక అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి శ్రీశైలం చేరుకున్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతో ప్రధాన దేవాలయాలలో శ్రీరామ ప్రతిష్ఠను లైవ్లో వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే శ్రీశైలం క్షేత్రానికి వచ్చినట్లు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. అనంతరం శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠను వీక్షించారు. ఇవాళ జరిగిన శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ ఒక అద్భుతమైన ఘట్టమని నిన్న పురంధేశ్వరి తెలిపారు. ఈరోజు ఒక రకంగా అద్భుతమైనటువంటి ఒక ఘట్టాన్ని మనం అందరం కూడా చూడటం జరిగింది. ప్రత్యక్షంగా అయోధ్యకు వెళ్ళలేకపోయినా ఇవాళ టీవీ మాధ్యమంగా ఆ బాలరాముని యొక్క ప్రతిష్ట భారతీయులందరూ కూడా దాన్ని స్వయంగా వీక్షించడం జరిగింది. ఆ రాముని యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలి అని చెప్పి శ్రీరాముల వారికి మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. అయితే ఇక్కడ శ్రీశైలంకి వచ్చినటువంటి సందర్భంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనంతో పాటు ఇవాళ ఈ యొక్క మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని చూసేటువంటి పుణ్యం లభించింది అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. శ్రీశైలం దేవస్థానం ఈఓ గారు పెద్దిరాజు గారు వారికి ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా బాగా ఇక్కడ దాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేకించి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ రకమైనటువంటి దైవ కార్యాలు ఎప్పుడైతే ఈ రకంగా ప్రజలకి చేరువ చేస్తామో మన హైందవ ధార్మిక చింతనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారికి ఈ 11 రోజులు కూడా వారు చాలా నిష్ఠతోటి కేవలం కొబ్బరి నీళ్లు తాగి ఈ 11 రోజులు నేల మీద పడుకుని ఇవాళ వారి చేతుల మీదుగా ఈ బాలరాముని యొక్క ప్రతిష్ఠ జరగడం అనేది ఇది నిజంగా వారి చాలా పుణ్యం చేసుకుంటే వారికి ఈ యొక్క భగవంతుని అనుగ్రహం లభించింది అని చెప్పి భావిస్తూ ఇది కేవలం నరేంద్ర మోడీ గారు తన కోసం చేసింది కాదు, కానీ వారు దీక్ష పూనుతున్నటువంటి సందర్భంలో తీసుకుంటున్నటువంటి సందర్భంలో 144 కోట్ల భారతీయులకి పుణ్యం లభించాలి అని చెప్పి వారు ఈ దీక్ష చేపట్టడం జరిగింది. కనుక వారి మాధ్యమంగా మనకి లభించినటువంటి పుణ్యానికి వారికి ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీరాముల వారికి మేము చేసేటువంటి ప్రార్థన సర్వేజన సుఖినో భవంతు అని.